ఓకే సార్. ఇప్పుడు ఈ బేరియాట్రిక్ సర్జరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? అంటే మీ హాస్పిటల్‌లో మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఈ మన మౌర్య రైట్. హాస్పిటల్‌లో. మౌర్య హాస్పిటల్‌లో ఫస్ట్ నేను ఎవరైనా అధిక బరువు, ఒబెసిటీతో, తర్వాత ఇన్ఫర్టిలిటీతో కూడా ఇప్పుడు చాలామంది వస్తున్నారు. పీసీఓఎస్‌తో వస్తున్నారు. వీళ్ళందరూ ముఖ్య కారణం మెయిన్గా ఒబెసిటీనే అనమాట. సో రాగానే నేను పేషెంట్ని ఫస్ట్ బాడీ కంపోజిషన్ అనాలిసిస్ అంటాం. ఇన్ బాడీ, ఇది కొరియన్ కంపెనీ అనమాట. దాని మిషన్ ఉంటుంది. అదేంటంటే మన బాడీలో ఎక్కడెక్కడ మన లీన్ బాడీ మాస్ అంటాము, తర్వాత ఎక్కడ ఫ్యాట్ ఎక్కువ డిపాజిషన్ ఉంది, మన మజిల్ బోన్ స్ట్రెంత్ ఎలా ఉంది, మన వాటర్ కంటెంట్ ఎలా ఉంది, తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడెక్కడ ఎంత, ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అని డిటర్మిన్ చేస్తుంది. దాని అనుగుణంగా ఫస్ట్ డైటరీ ఇంటర్వెన్షన్ అనేది స్టార్ట్ చేస్తాం. తర్వాత ఎక్సర్సైజెస్ గురించి చెప్తాము. దాని తర్వాత కూడా వాళ్ళు రెస్పాన్స్ అవ్వట్లేదంటే మనకి నెక్స్ట్ ఆప్షన్ వెళ్తాం, మెడికల్ థెరపీ అంటాం. మెడిసిన్స్లో ఇప్పుడు చాలా కొత్త డ్రగ్స్ వచ్చాయి. మాంజరో, టెక్సబిటైడ్ అంటాము డ్రగ్, తర్వాత విగోయ్ అంటాం, సెమాగ్లూటైడ్, అవి ట్యాబ్లెట్స్ రూపంలో ఉన్నాయి, ఇంజెక్షన్స్ రూపంలో ఉన్నాయి. సో అవి వచ్చింది. దాని తర్వాత ఎండోస్కోపిక్ పద్ధతిలో ఎండోస్కోపిక్ బెలూన్స్ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ వద్దు భయపడుతున్నారు వీటన్నిటికి కూడా అంటే పిల్ అనేది వచ్చింది, అల్యూరియాన్ పిల్ అనేది. అది జస్ట్ మింగేస్తే మనకి 4 నెలలు మన కడుపులో ఉంటుంది అది. దాని తర్వాత ఆటోమేటిక్గా అదే డిజాల్వ్ అయిపోయి మోషన్ రూపంలో బయటకు వస్తుంది. సో ఈ 4 monthsలో మనకి దాదాపు 15% to 20% వరకు వెయిట్ లాస్ జరుగుతుంది. ఇంకొంచెం ఎక్కువ ఉన్నారంటే శాండ్విచ్ థెరపీ అంటాం. అంటే బెలూన్ వేసేసి మళ్ళీ దాంతో ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్, మెడికల్ థెరపీ, ఈ 2 చేస్తాం. ఇంకొకటి హైపర్ అంటే సూపర్ ఒబేస్ అంటాం. ఇప్పుడు 130 కిలోలు, 140 కిలోలు వాళ్ళకి ఇవన్నీ ఏమీ పని చేయవండి. వాళ్ళకి స్ట్రైట్ అవే సర్జరీకి వెళ్ళాలి. ఆ సర్జరీలో మనకి చాలా రకాల సర్జరీలు ఉన్నాయి. పేషెంట్ టైలర్డ్ అప్రోచ్ అనేది వెళ్తాం అనమాట. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటాం కొందరికి, తర్వాత బైపాస్ సర్జరీ అంటాము, మినీ గ్యాస్ట్రిక్ బైపాస్, రోవన్ బై గ్యాస్ట్రిక్ బైపాస్ అని అంటాం. షుగర్ ఉన్న వాళ్ళకి కొత్తగా శాడీ అనేసి వచ్చాయి ప్రొసీజర్స్, అవి చేస్తాం.